హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. దిస్ ఈజ్ రామ్ సుధీర్. ఈరోజు మనతో చెప్పాలనుంది, ప్రేయస్ రావే, అలా మొదలైంది, ఇలాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి మళ్ళీ మన ముందుకు పిఠాపురంలో అలా మొదలైందనే సినిమాతో రాబోతున్న మహేష్ చంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ సార్, చాలా హ్యాపీగా ఉన్నా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేశా. ఎప్పుడు May 1 వస్తుందా అని వెయిటింగ్ లో ఉన్నాను. ఓకే, మీరు అంటున్నారు కూడా ప్రేయస్ రావే నాకు ఎలా బ్రేక్ ఈవెన్ ఇచ్చిందో ఈ సినిమా కూడా నాకు ఎలా బ్రేక్ ఈవెన్ ఇస్తుంది. 100%. అది ఎందుకు అంత కాన్ఫిడెన్స్ మీకు? అంటే సార్, ఈ కథ అటువంటి కథ, పిఠాపురంలో అలా మొదలైన కథ ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా అండి. ప్రతి కుటుంబంలోనూ ఏదో కుటుంబంలో ఉంటున్న సమస్యతో ఉన్న సినిమా అండి. ఇది ఒక ముగ్గురు తండ్రులు, ముగ్గురు కూతుర్లు, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ సినిమా అండి. తండ్రులు ఎలా ఉంటున్నారు, కూతుర్లు ఎలా ఉంటున్నారు, తండ్రి కూతుర్ల మధ్య ఎలా ఉంటుంది ఎఫెక్షన్, దాని మీద జరుగుతున్న సినిమా అంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై చేసుకుంటారు. ఈ క్యారెక్టర్ నేనే కదా, లేకపోతే ఈ క్యారెక్టర్ పక్క ఆడు కదా, ఈ క్యారెక్టర్ వెంకట్రావు కదా, లేకపోతే ఈ క్యారెక్టర్ సుబ్బలక్ష్మి కదా, ఈ క్యారెక్టర్ నేను కదా, ఇలా ఐడెంటిఫై చేసుకుంటారు. అటువంటి సినిమా అంటే మంచి కంటెంట్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. అంటే ఒక విధంగా మాటలు చెప్పాలంటే ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ ఈ సినిమా ఒక మధురమైన తీపి జ్ఞాపకంలో ఉండిపోద్దండి. జ్ఞాపకమైన సినిమా అండి. ఒక తండ్రి కూతురు మధ్య ఎఫెక్షన్ తక్కువగా ఉన్నప్పుడు ఈ సినిమా చూడగానే వాళ్ళ ఎఫెక్షన్ పెరుగుతుంది. మా నాన్నకి నా మీద ఇంత ప్రేమ ఉందా, నా కూతురికి నా మీద ఇంత ప్రేమ ఉందా, అలా వాళ్ళు కొంతమంది వ్యక్తపరచుకోలేరు. ఒక తండ్రి భయపెడుతుంటాడు, తండ్రి చూడగానే భయం, ఆ భయపెట్టే తండ్రిలో కూడా ఎంతో ప్రేమ ఉంటుంది. అలా భయపడే అమ్మాయిలో తండ్రి మీద కూడా ఎంతో ప్రేమ ఉంటుంది, కానీ వ్యక్తం చేసుకోలేరు. ఆ వ్యక్తం చేసుకోలేక ఆ దూరం అయిపోతుంది. ఇంటి లోపల అనురాగం ఆప్యాయత లేదనుకోండి, ఇంటి బయట ఆప్యాయత అనురాగం దొరికింది అనుకోండి, దానికి అట్రాక్ట్ అయిపోతారు. ఎంత ఇంట్లో ఆప్యాయత లేనప్పుడు ఆ ఇల్లు స్వర్గంలా ఉండదండి. బయట నరకం, కానీ ఆ నరకం అందంగా కనపడుతుంది, స్వర్గం కానీ. అలాగా ఈ కాలంలో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వెళ్ళిపోవడం కారణం ఇదేనండి. ఒక అమ్మాయి ప్రేమించిందంటే కారణం ఇంట్లో ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఆ అమ్మాయికి ఇంట్లో ప్రేమ దక్కట్లేదు. ఒక తండ్రి ప్రేమ దక్కట్లేదు, నాన్న ప్రేమ దక్కట్లేదు, ఒక అన్నయ్య ప్రేమ దక్కట్లేదు, ఏదో ప్రేమ కోల్పోతుంది. అది బయట దక్కుతుంది అమ్మాయికి. ఆ ప్రేమ ఇంకో రకంగా వెళ్ళిపోతుందండి. అది నేను ఈ సినిమాలో చాలా బలంగా చెప్తున్నాను. సో తండ్రి కూతురు అనుబంధం అంటే నార్మల్ గా మన సౌత్ ఇండియా సైడ్ చూసుకుంటే ఎక్కువ మదర్ సన్ ఒక సైడ్, తండ్రి కూతురు ఒక సైడ్ అన్నదాన్ని మనకి ఎక్కువ ఉంటుంది ప్రేమ పరంగా చూసుకున్నట్టయితే. అలాంటి అనుబంధాన్ని మీరు ఈ సినిమాలో ఎంత బాగా చూపించారు అంటే, చూస్తుంటే తండ్రి కూతురు మీద ఒక కాన్ఫ్లిక్ట్ చెప్పినట్టు ఉంది ట్రైలర్ చూస్తూ ఉంటే. దీన్ని మీరు ఎలాగా తీసుకెళ్లారు ముందుకు అసలు? అదే, దీంట్లో ముగ్గురు తండ్రులు ఉంటారు. అవును. ఒక తండ్రి చాలా ప్రేమగా, ఫ్రెండ్లీగా, ఆనందంగా, సంతోషంగా ప్రతిదీ షేర్ చేసుకుని ఉంటాడు. కూతురుతో కానీ భార్యతో కానీ. ఇంకో తండ్రి ఉంటాడు, స్ట్రిక్ట్ గా ఉంటాడు. భార్య దగ్గర స్ట్రిక్ట్ గా ఉంటాడు, కూతురు దగ్గర స్ట్రిక్ట్ గా ఉంటాడు. మాట్లాడడానికి సీరియస్ గా ఉంటాడు. కూతురు 95 మార్కులు వచ్చాయనుకోండి 100కి, మిగతా 5 మార్కులు ఎందుకు రాలేదు, 100 రావాలి కదా అని సీరియస్ అవుతుంటాడు. వాళ్ళు ఆ 100% ప్రేమను అమ్మాయి చూపిస్తూ చెప్పాడు అనుకోండి, ఆ ప్రేమ అమ్మాయి డెఫినెట్ గా తండ్రి అనుకున్న రూట్లోకి వస్తుంది, చెప్పే విధానం బట్టి. కానీ తండ్రి ఆలోచన ఏంటంటే, నా కూతురికి గొప్ప భవిష్యత్తు కావాలి, గొప్ప పొజిషన్కి వెళ్ళాలి. నేను చనువుగా మాట్లాడినా, గారంగా మాట్లాడినా గారం పెరిగిపోతుందేమో, ప్రేమగా మాట్లాడితే గారం పెరిగిపోతుందేమో, గారం పెరిగిపోతే చదువు మీద అశ్రద్ధ వస్తుంది, ధ్యాస రాదు. ఎంత కేర్ తీసుకుంటాడు ఏంటంటే అమ్మాయి విషయంలో, ఐస్ తింటుంటే తీసి నేనేసి కొడతాడు. ఇది తింటే జలుబు చేస్తుందమ్మా, 2 రోజులు చదువు పోద్ది, ఇటువంటి అట్లు తినకూడదు, తాగకూడదు. ఆ అమ్మాయికి ఇతను ఏదో పూలబాట వేస్తున్నాడు అనుకుంటాడు, కానీ అమ్మాయికి ఒక సంఖ్యలో ఉంటుంది. స్కూల్లో ఆయన టీచర్, స్కూల్ టీచర్ అండి, పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు, ఈ అమ్మాయిని మాత్రం చదివిస్తుంటాడు కూర్చోబెట్టి. తండ్రి ఏంటంటే, నా కూతురు ఎంతో గొప్ప పొజిషన్కి వెళ్ళిపోవాలి, గొప్ప తన పేరు రావాలి, ఒక ఐఏఎస్ అయిపోవాలి, ఒక ఐపీఎస్ అయిపోయి తండ్రి కళలు. ఆ కళ చెప్పకుండా బలవంతంగా మార్కులు ఉంటాడు. మార్కులు రావాలి కదా, ఇంకా రావాలి కదా అని. అది నేను ఈ సినిమాలో చాలా కుటుంబాల్లో జరుగుతుంది. ఇదండి ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రిజల్ట్స్ కూడా వచ్చి చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారండి. మొన్న రీసెంట్ గా కుర్రోడు, మీరు చెప్పిందే 3-4 days బ్యాక్ నుంచి చూసారంటే, మార్కులు రావేమో, ఫెయిల్ అయిపోతాయేమో భయపడి సూసైడ్ చేసుకున్నట్టండి, లెటర్ రాసి. ఆ కుర్రోడు పాస్ అయ్యాడు. అంటే ఇంట్లో పేరెంట్స్ ఇచ్చే ప్రెజర్కే, నీకెంత ఖర్చు పెట్టాను, నువ్వు చదవకపోతే ఎలాగా,
నువ్వు చేయకపోతే ఎలాగా, ఇలా ఆ మాటలు తీసుకురాకూడదు. అది ఈ సినిమాలో నేను చెప్తున్నాను, బలంగా చెప్తున్నాను. పిల్లల్ని ప్రేమగా పెంచండి, ప్రేమగా చెప్పండి, వాళ్ళకి ఏది ఇష్టమో దాంట్లో మీరు ఎంకరేజ్ చేయండి. ఒకటి అలా ఎంకరేజ్ చేసేవారు కాబట్టి ఈరోజు చిరంజీవి గారు వచ్చారు, మెగాస్టార్గా మన అందరినీ అంతా గొప్పగా చూసుకుంటున్నాం, గర్వంగా చూసుకుంటున్నాం. అలాగే సచిన్ టెండూల్కర్ అండి, క్రికెట్ ప్లేయర్, అండ్ 10th కూడా ఫెయిల్ అయిన క్యాండిడేట్ అండి, ఎంతో భారత రత్న అయ్యాడండి. అలాగే వాళ్ళకి ఏది ఇంట్రెస్టో దాన్ని ఎంకరేజ్ చేయండి. మీరు ఏదో కోరికలు అనుకున్న కోరికలు వాళ్ళని వృద్ధి, వాళ్ళని ప్రెజర్ వద్దు. ఆ ప్రెజర్తో వాళ్ళు ఏముందంటే ఇంట్లో దక్కని ప్రేమ బయట దక్కుతుంది, బయట కనెక్ట్ అయిపోతున్నారు వేరే వాళ్ళతోటి, మీరేం చేయలేరు ఇంకప్పుడు. అలాగే ఆ అమ్మాయి కూడా ఆలోచించాలండి, మా నాన్న ఎందుకు ఎంత ప్రదర్శిస్తున్నాడు, నా భవిష్యత్తే కదండి. ఆ అమ్మాయి అదే అటు ఆ కోణంలో ఆలోచించట్లేదు, ఆ కోణంలో ఆలోచిస్తే ప్రాబ్లం ఉండదు. అందుకే నన్ను స్ట్రిక్ట్ గా ఉంటుంది, నన్ను ఫ్రీగా ఉండవట్లేదు, ఆ పిల్ల చూడ ఫ్రీగా ఉంది, ఈ పిల్ల చూడ నాన్న బాగా చూసుకుంటున్నాడు, నన్ను ఏంటి నన్ను ఈ డ్రెస్ వేసుకోవద్దు అంటాడు, ఆ డ్రెస్ అంటాడు, ఎలాగంటాడు ఇలాగంటాడు అనేసి. నాన్నకు ఒక ధ్యేయం. ఆ తండ్రి కూతురు ఇద్దరు ఒకేసారి సినిమా చూసారంటే అటువంటి వాళ్ళు సినిమా అవగానే ఒకరికొకరు థియేటర్ని కౌలించుకుంటారు ఆ ప్రేమను. ఒక అమ్మాయి సోలోగా చూసినట్టు కొన్ని సినిమా, మా నాన్నకు నా మీద ఇంత ప్రేమ ఉందని వెళ్ళిపోయి భయంగా ఉన్న అమ్మాయి కూడా డాడీ అని కౌలించుకుంటుంది, తీసుకెళ్తారు సినిమాకి తన ప్రేమ చెప్పుకోవడం కోసం, నాకు ఇంత ఉంది ప్రేమ. అలాగే ఒక తండ్రి చూసాడు అనుకోండి సోలోగా, కూతురిని హగ్ చేసుకుని రామాని సినిమా తీసుకెళ్తాడు, చూపిస్తాడు నీ మీద నాకు ఇంత ప్రేమ ఉంది, నేను ఎందుకు నేను అంటానంటే ఏదో గొప్ప విషయం కావాలని. అలాగా ఒక క్యారెక్టర్ సార్. ఇంకో క్యారెక్టర్ ఉంటుందండి, ఆ క్యారెక్టర్ అంటే బాగా డబ్బున్నవాడు, స్వేచ్ఛ వచ్చిన పిల్లలకి, కానీ అతి స్వేచ్ఛ ఇవ్వకూడదు. అతి స్వేచ్ఛ ఇస్తే ఎంత ప్రమాదం. తండ్రికి ఆ కూతురు అంటే ఒక ప్రపంచం, ఒక ప్రేమ, ఒక అద్భుతం. అటువంటి కూతురు ఎవడో ముక్కు ముఖం తెలియనివాడితోటి లేచిపోయిందంటే ఇంకేమైపోయింది, ప్రపంచం కూలిపోతుందండి. జనరల్ గా కూతురు చచ్చిపోయింది అనుకోండి, తెలిసిందనుకోండి బాధపడతాడు, కానీ కూతురు ఎవరితోనో లేచిపోయిందంటే ఆ తండ్రి బాధ మామూలు బాధ, ఒక భయంకరమైన బాధ అండి. అది ఎవరికి చెప్పుకున్న బాధ, గౌరవం కూడా పోతుంది. ఈ ఇలా లేచిపోతున్న అమ్మాయి కూడా ఒక నిమిషం ఆలోచించాలి, మనం ఇలా వెళ్ళిపోతే మన కుటుంబ మర్యాదలు ఏమవుతాయి, పరువులు ఏమవుతాయి, నాన్న పరిస్థితి ఏంటి, నాన్న తలెత్తుకుని తిరగలుగుతాడు బయట. అలాగే ఈ ఫాదర్స్ కూడా మీరు అతిశయ చెవకండి. ఆ అమ్మాయి 5,000 అడిగితే 5,000 అంటే 1,00,000 తీసుకో, మన స్టేటస్ ఎలా ఉండాలి, తగ్గకూడదు ఎక్కడ అని అనొద్దు పిల్లల్ని. అంటే మీకు అదే ప్రమాదం. ఇంకేది డబ్బున్న అమ్మాయిని ఎప్పుడు కూడా ఎవరెవరు చూస్తుంటారు, కుర్రోళ్ళు ట్రాప్ లో పెడుతుంటారు. డబ్బు ఉంది కదా మన ట్రాప్ లో మొత్తం ఇచ్చేసుకుందాం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పొజిషన్కి వెళ్ళిపోతాం అని ఏదో లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి తెచ్చిన డబ్బులు అమ్మాయి డైలీ ఖర్చు పెడుతుంటే తిరుగుతుంటారు హ్యాపీగా. ఫైనల్ గా అమ్మాయికి పాత పెద్ద సంబంధం చూస్తారు, ఇది 100 కోట్లు ఉంటే 200 కోట్ల సంబంధం చూస్తారు. అమ్మా నీకు పెళ్ళమ్మా పలానా సంబంధం అమ్మా, ఓకే డాడీ అంటది. వాడికి వచ్చి చెప్పింది, మా నాన్న నాకు సంబంధం చూస్తున్నాడు, మరి ఏంటంటే చెప్పేస్తాం అనుకో, అమ్మ మా నాన్న ఒప్పుకోడు, మా నాన్న స్టేటస్ అంటాడు, కోట్లు ఉన్నాయని కావాలంటాడు, మరి ఏం చేద్దాం, మరి అదే నువ్వే చెప్పి ఏం చేయాలి, లేచిపోదాం అంటాం. పోదాం అంటే ఇంట్లో నగరం మొత్తం పట్టుకుని జంప్ అండి అమ్మాయి. ఆ జంప్ అవుతున్న అమ్మాయి ఒక్క నిమిషం ఆలోచిస్తే ఏముంటదండి, కుటుంబ మర్యాదలు అన్ని పోతాయేమో అని ఆలోచిస్తావు. ఆ మైకంలో ఉంటుంది, అతి స్వేచ్ఛ మైకంలో ఉంటుందండి. ఇంకొక క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ ఫాదర్ చేసేటువంటిది. ఫ్రెండ్లీగా ఉంటాడు కూతురుతోటి, ప్రతిదీ ఓపెన్ గా ఉంటుంది, మాట్లాడుకుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా పెద్దలు చేసిన పెళ్లి ఎలా ఉంటుందా, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది, పెద్దలకి ఆ అమ్మాయికి నచ్చిన సంబంధం. అలా పెద్దలను ఎదిరించి పెద్దలకు సంబంధం కాకుండా పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఏంటండి, వీళ్ళు ఎవరికి చెప్పుకుంటే జంప్ అయిపోతే ఏంటి. ఈ 3 జంటలు కదండి, 3 డిఫరెంట్ స్టోరీస్ అండి. ఈ 3 జంటలో ఏదో ఒక జంట ఏదో ఒక ఇంట్లో ఉంటేనే ఉంటదండి. ఇప్పుడు స్ట్రిక్ట్ ఫాదర్ ఉన్నాడండి, అటువంటి క్యారెక్టరైజేషన్ చాలా ఇళ్లలో ఉన్నాయండి. చదవాలి, చదువు 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 నాకు భయం, అన్నిసార్లు చెప్పడంతో ఒక తెలియని భయంలోకి వెళ్ళిపోతారు. ఒక చెప్పుకోలేని భయం, ఆందోళన 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 వెళ్ళిపోయి ఏం చేస్తారో వాళ్ళకే తెలియని టైంలో ఆ విధంగా తప్పలేదు చేసేస్తున్నారు. అది చేయకండి. మీరు ఏదైనా సరే ప్రేమగా నవ్వుతూ చెప్పండి.
అలా కొంతమంది భర్తలు ఉంటారండి, ఎప్పుడు సీరియస్ గా కట్టుకుంటూ ఉంటారు. భార్యతో ప్రేమగా మాట్లాడేదే ఉండదు. ఒక టీవీ చూస్తున్నా, టీవీ కట్టే పాపం రెస్టారెంట్స్ లేకపోతే ఇంకోటి ఏదండి, ఆ అమ్మాయి ఒక అందంగా చీర కట్టుకుంటే పొగుడుతాడేమో భర్తని అనుకుంటారు, చూసి చూసినప్పుడు వదిలేస్తాడు. ఒక మంచి వంట చేస్తుంది అనుకోండి, బాగుందని చెప్తే చాలండి అందం. బాగుందని ఒక మాట అంటే చాలా సంతృప్తి పడుతుందండి. నేను కష్టపడి ఉన్నాను కదా, ఒక మెరిట్ వచ్చింది. లేడీస్కి ఏంటంటే పెద్ద పెద్ద కోరికలు ఏమి ఉండవండి. భార్యలకి ముఖ్యంగా భార్య చిన్న కోరికలు అంతే. పెళ్లి అయిపోయిన తర్వాత, పెళ్లికి ముందు ఏముంటో తెలియదు కానీ పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా భర్త నన్ను సంతోషంగా చూసుకుంటే చాలు, ఆనందంగా నవ్వుతూ మాట్లాడితే చాలు, అది కోరుకుంటారు. అది కూడా నేను ఈ సినిమాలో చెప్పాను. సో మీరు అన్నట్టే ఇప్పుడున్న జనరేషన్ యువత భయంకరంగా పాడైపోతుందన్న దానికి మీరు ఏమైనా మెసేజ్ ఇచ్చి వాళ్ళని ఆలోచింపజేసేలా ఉండబోతుంది ఆ సినిమా? ఏమైనా 100% ఆలోచన చేసే సినిమా అండి ఇది. పర్టికులర్ గా అంతా చూసే సినిమా అంటే ప్రతి తండ్రికి కూతురు ప్రేమ ఉంటుందండి, ప్రతి కూతురికి తండ్రి ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళు తెలియకుండా ఆ వే ఆఫ్ బిహేవియర్ లో గ్యాప్ వస్తుందండి. ఆ బిహేవియర్ మార్చుకోండి, మీరు ఎలా ఉండొద్దు, మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండొద్దు, మీరు ఎలా ఉండాలి అని మనం చెప్తున్నాం ఈ సినిమాలో. అలాగే సరదాగా ఎంటర్టైన్మెంట్ సీన్స్ కూడా, కాలేజ్ సీన్స్ మంచి ఫన్నీగా, ర్యాగింగ్ సీన్లు ఉంటాయి, లవ్ సీన్లు ఉంటాయి. అది కాకుండా కాలేజీలో కూడా మంచి టాపిక్ కూడా మాట్లాడుతున్నాం. అటు పొలిటీషియన్స్ మీద మాట్లాడేవండి, అందరి మీద. ఇప్పుడు ఉచిత పథకాలు ఎవరు అడిగారు? జనం అడిగారు ఉచిత పథకాలు ఇమ్మని? అడగలేదు కదా. మీరే ఆ పార్టీ 10 అంటే మీరు 12 అంటున్నారు, ఆ పార్టీ 12 అంటే మీరు 20 అంటున్నారు. ఇచ్చి దేశాన్ని డెవలప్ కాకుండా నాశనం చేసేసి ఆ డబ్బు అంతా మొత్తం ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఎలా లాగాలని చెప్పేసి మళ్ళీ వేరే పథకాలు పెట్టి లాగి ఎన్ని చేస్తున్నారు. ఇది అవసరం. ఇది మీరు ఉచితాలు ఇవ్వండి. దేనికి ఇవ్వాలి? విద్యకు ఇవ్వండి, వైద్యానికి ఇవ్వండి. మీరు దాంట్లో ఉచితాలు వద్దు. ఈ ఉచిత పథకంలో ఏమైందంటే విలేజ్లో కూడా ఎక్కడ పడితే పని రావట్లేదండి. ఇంకైతే ఉచితంగా ఇంటికి వచ్చేస్తారు అన్నీ. ఒక ఇంట్లో ఉన్నారు, ఒక 4 ఉంటారండి, 4 15,000 వచ్చేస్తాయి. 4 నెలకు ఒక 5 కేజీలు బియ్యం వచ్చేస్తుంది, 15 కేజీలు పప్పులు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఇంకేముందని పని సోమర్పతులు అయిపోతున్నారు. ముందుకు వెళ్ళట్లేదు. మనకు ఈ ఉచిత పథకాలు ఇచ్చిన దగ్గర నుంచి వ్యవసాయం తగ్గిపోయినది. రైతులు పండించలేకపోతుంటే రావట్లేదు, కూలీ రావట్లేదు, కూలీ మనిషి రావట్లేదు. వాడు అడిగే రేట్లు పెద్ద రేట్లు అడుగుతున్నాడు. పోయిందండి. తర్వాత ఒక అనుబంధాలు ఉండేది, ఆ అనుబంధాలు కూడా పోయాయి. నాకు వస్తుంది కదా, నేను కింగిని. ఈ ఉచితాల వలన సోమరిపోతులు చేస్తారు. గవర్నమెంట్ కూడా గొప్ప పనులు చేయలేకపోతే డబ్బు ఉండలేదు. ఆ ఉచితాలు ఇవ్వకుండా దాంతో ఒక పెద్ద ఫ్యాక్టరీలో లేదంటే ఇండస్ట్రీ ఏదైనా చేశారనుకోండి, పని దొరుకుతుంది అందరికీ, ఉపాధి దొరుకుతుంది కదండి. ఆ విధంగా వెళ్ళొచ్చు. లేదు ఇప్పుడు ఈ ఉచితాల వల్ల నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. దీని మీద ఒకటి టాపిక్ మాట్లాడాం. తర్వాత పొలిటీషియన్స్ ఇంకో వెర్షన్ లో ఒక ఐఏఎస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి, రావాలి, మంచి నెంబర్ ఆఫ్ మెరిట్ స్టూడెంట్ అవ్వాలి. ఫైనల్ గా అతని మీద ఎటువంటి క్రిమినల్ కేసులు ఏమీ ఉండకూడదు. ఒక ఐపీఎస్ అవ్వాలంటే ఇలాగే కష్టపడాలి, రావాలి, ఏ కేసులు ఉండకూడదు. కానీ ఈ ఐఏఎస్ల మీద పెత్తనం చెలాయించే మినిస్టర్లు ఉన్నారు సరే, వాళ్ళ అందరి మీద క్రిమినల్ కేసులు, ఒక్కడి మీద కూడా క్లియర్ గా ఉంటే మనిషి లేడండి. అదొకప్పుడు ఈ రోజు ఏంటంటే ఒక ఫ్యాషన్ అయిపోయిందండి, అదంతా ఒక గొప్ప విషయం కింద అయిపోయింది. ఈ ఎలక్షన్ ముందు ఈ ఎమ్మెల్యేలుగా పోటీ నామినేషన్ వేస్తారు, అఫిడవిట్ లో రాస్తారు ఎన్ని కేసులు ఉన్నాయి. అది ఏంటి సంస్కృతి, ఏంటి కేసులలో వద్దు, రాజకీయాల్లో తీసుకురావద్దు. దీనివల్ల ఏమవుతుందంటే రౌడీజం పెరిగిపోతుంది, కరప్షన్ పెరిగిపోతుంది, అవినీతి పెరిగిపోతుంది. ఒక సిన్సియర్గా ఉండే ఆఫీసర్లు లాంటి వాళ్ళు ఉంటే, అంటే ఏ మచ్చ లేని వాళ్ళు కనుక పోటీ చేస్తే ఒక దేశం కోసం ఆలోచిస్తాడు, దేశంలో ఉంటున్న జనాభా కోసం ఆలోచిస్తాడు, ఓటర్ల కోసం ఆలోచిస్తాడు, కార్యకర్తల కోసం ఆలోచిస్తాడు, వాళ్ళకి ఏం కావాలి, ఏమి ఇవ్వాలి, ఏంటని ఆలోచిస్తాడు. లేదండి,
దీని గురించి కూడా నేను అంటే స్టూడెంట్స్ లో ఉన్న అంటే మా కథలో ఉన్న స్టూడెంట్స్ ఉన్న ఫీలింగ్ ఆ ఫీలింగ్స్ చెప్పాను అలాగే. సో మీరు సమాజాన్ని పక్క పర్సనల్ లైఫ్ అన్నింటినీ కవర్ అన్ని కవర్ చేస్తుండే. అంటే నాకు కొంచెం గ్యాప్ వచ్చింది సార్ సినిమా అంటే. ఇప్పుడు నా దగ్గర కూడా మంచి ప్రేయస్ రవి లాంటి లవ్ స్టోరీలు కూడా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా ఉన్నాయి. కానీ నా ప్రేయస్ రవి సినిమా చూసిన వాళ్ళు ఈ రోజు పేరెంట్స్ అయి ఉన్నారు. నా ప్రేయస్ రవి సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళు లవర్స్ గా యంగ్ ఏజ్ లో మంచి ఇదిగా ఉండేవారండి. వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ అయ్యారు. వాళ్ళందరూ కూడా నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. నేను వాళ్ళ కోసం సినిమా అంటే ఇటువంటి సినిమా అంటే వాళ్ళు కనెక్ట్ అవుతూ ఇక పిల్లలు కూడా కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు కూడా ఈ డైరెక్ట్ పలానా టైంలో పలానా సినిమా తీసాడు అని చెప్పి అందరు కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో, అది కాకపోతే నాకు సినిమాలు కూడా నేను ఏదో ఒక మంచి మెసేజ్ ఉండాలని కోరుకుంటాను. నా ప్రేయస్ రవిలో కూడా మంచి మెసేజ్ ఉంటుందండి. తెంచుకుంటే తెగిపోతున్న దేవుడు వేసిన బంధం సాంగ్ ఉంటుందండి. ఆ సాంగ్ చాలా మంది విడిపోవాలనుకున్న వాళ్ళు కలిపిందండి. అలాగే ప్రేమికులు ప్రేమ దక్కినప్పుడు కూడా ఏదో ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటే చాలు అని కోరుకునే విధంగా నా సినిమా ఉంటుందండి. అది అలాగే ప్రేమికులు ఉన్నారండి. ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళతో మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి, ఈ ప్రేమతో ఉండాలి, ఒకరికొకరు పంచుకోవాలి. ఈ ప్రేమ దక్కట్లేనప్పుడే వాళ్ళు బయట ప్రేమ ఎత్తుక్కుంటున్నారు, అది గ్రహించండి అని పేరెంట్స్ చెప్తున్నాను. అలాగే పిల్లలు కూడా మీరంటే మీ పేరెంట్స్ చాలా ప్రేమ ఉంటుంది మీరంటేనే. ఆ ప్రేమ మీరు గ్రహించండి. ఇప్పుడు చదువు అని నేను విసిగిస్తున్నాడు, హింసిస్తున్నాడు అంటే అతను ఏదో సాధించాలి, నువ్వేదో గొప్ప పొజిషన్ అవ్వాలనే కదా. కానీ నువ్వు అది గ్రహించట్లేదు. మా నాన్న ఏంటి ఇలా ఉంటున్నాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, సీరియస్గా ఉంటాడు, తిడతాడు ఏంటని అని ఈ విధంగా వెళ్ళే కథ. సో మీరన్నట్టే నార్మల్ గా ప్రేయస్ రావే టైంలోని చాలా మంది అంటే పెద్దవాళ్ళు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, అప్పుడు ఎక్కువ టీవీలో వచ్చేటప్పుడు కూడా అందరూ కూడా ప్రేమించడమే సంతోషంగా ఉంటారు చాలా అని చెప్పి చాలా మంది మారిన విధానం ఉంది. అదే విధంగా ఈ సినిమా కూడా చూసి ప్రతి ఒక్కరు దీన్ని కూడా ప్రేయస్ రావేలు ఎలా చూసుకున్నారు అలాగే చూసుకునే అవకాశం ఉందంటారా? 100% ఈ సినిమా చూస్తా అంటది, అరే ఈ సినిమా 10 ఏళ్ల క్రితం వచ్చుంటే బాగుంటది అంటే 10 ఏళ్ల క్రితం కూతురు వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న ఉంటారు కదండి. అయితే నా కూతురు చూసుకునేవాడిని. అలాగే అమ్మాయి కూడా 10 ఏళ్ల క్రితం వచ్చుంటే నేను ఇలా చేసి ఉండేదాన్ని కాదు కదా. కనీసం ఈ సినిమా May 1st రిలీజ్ అవుతుందండి, 31st వెళ్ళిపోయారు అనుకోండి, ఇటువంటి ఒక్కరోజు ముందు వచ్చినా కూడా బాగుంటుంది, చూసుంటే బయటకు వెళ్తాను కాదు కదా అనుకుంటారు సార్ ఇటువంటి సినిమా. సో ఇందులో ఫాదర్ డాక్టర్స్ బాగా 3 పేర్స్ పెట్టారు. అయితే పృథ్వీ గారి కూతురు శైలి గారు వాళ్ళిద్దరికి ఎందుకు పెట్టలేదు, డిఫరెంట్ ఎందుకు పెట్టారు వాళ్ళని? అంటే పృథ్వీ గారి కూతురు చాలా ఫాస్ట్ గా ఉండాలండి అమ్మాయి అండి. అంటే హైఫై గా కనిపించాలి, కొంచెం అన్ని రకాలు ఉండాలండి అమ్మాయికి అండి. అంటే పృథ్వీ గారిని ఈ సినిమాలో అంటే పృథ్వీ గారి కూతుర్ని మా సినిమాలో యాక్ట్ చేసిందండి. వేరే కూతురు కింద కేదార్ శంకర్ గారి కూతురు కింద యాక్ట్ చేసిందండి. పృథ్వీ గారి వైఫ్ అయితే పృథ్వీ గారి వైఫ్ లాగా యాక్ట్ చేసింది సినిమాలో. ఆయన వైఫ్ ఉంది అలాగా. కేదార్ శంకర్ గారి అమ్మాయి కింద యాక్ట్ చేసింది. అంటే ఆ అమ్మాయి ఫేస్ బాగా సెంటిమెంట్ ఫేస్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ సెంటిమెంట్ క్యారెక్టర్. క్యారెక్టర్ తగ్గట్టు ఇప్పుడు పృథ్వీ గారి అమ్మాయి చేసిన అమ్మాయి స్టైలిష్ అమ్మాయి, మోడర్న్ అమ్మాయి అండి. ఆ అమ్మాయి ఫేస్ మోడర్న్ గా ఉంటుందండి, అంచేత మోడర్న్ గా ఉంటుందండి. ఇంకో అమ్మాయి ఉంటుందండి, ఆ అమ్మాయి కొంచెం చాలా హోమ్లీగా ఉంటుందండి అమ్మాయి. ఆ అమ్మాయి ఫాదర్ క్యారెక్టర్. అలా ఈ 3 అమ్మాయిలు కూడా ఈ క్యారెక్టర్ కోసం వాళ్ళు పుట్టారా, వాళ్ళ కోసం ఈ క్యారెక్టర్లు పుట్టాయా, ఎవరి క్యారెక్టర్ పోటీ పడి చేస్తారు. ప్రత్యూష అంటే స్త్రీలు అండి, చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అండి. తండ్రి దగ్గర భయపడుతూ, తర్వాత ప్రేమించిన ప్రియుడి దగ్గర పెళ్లి చేసుకున్న తల్లి, ఇలాగ రకరకాల క్యారెక్టర్ షేడ్స్ అండి. అలాగే ఇంకొక అమ్మాయి ఇంట్లో నుంచి లేచిపోయిన అమ్మాయి, తండ్రి దగ్గర ఎంతో ప్రేమ ఉంది. ఆ ప్రేమని ఇంకో రకంగా చూపిస్తారని చెప్పి నమ్మి ఆ మా ప్రేమలో పడిపోయి వెళ్ళిపోయి, ఆ తర్వాత అమ్మాయి ఎంత స్ట్రగుల్, ఎంత ఫీల్ అయింది, నేను చేసింది చాలా తప్పే కదా అని అమ్మాయి ఫీల్ అవడం. ఫీల్ అయ్యి ఎవరు కాదు ఫీల్ అవుతారండి. వీళ్ళు ఎలా కలుసుకున్నారు ఏంటన్నది ఈ సినిమా. సో మీరు అంటున్నట్టు ఈ 3 క్యారెక్టర్స్ వాళ్ళ కోసం క్యారెక్టర్స్ పుట్టే అంటారు. మరి కాస్టింగ్ ప్రాసెస్ ఎలా అయింది, అంటే ఎంత జాగ్రత్త తీసుకున్నారు? మీరు కూడా చెప్పే చాలా లైవ్లీగా వచ్చింది వీళ్ళంతా పర్ఫార్మెన్స్ అంతా కూడా, ఎలా ఎంత జాగ్రత్త తీసుకున్నారు కాస్టింగ్? ఆడిషన్స్ పెట్టుకున్నాండి, ఆడిషన్స్ పెట్టి ఆడిషన్స్ లో చూసండి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాండి.
సో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ విషయానికి వస్తే ఆయన ఎలా సెలెక్ట్ చేశారు, ఎలా అనుకున్నారు ఆయన పక్కాకి క్యారెక్టర్ సూట్ అవుతారండి? నాకు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఇష్టం అండి. ఆయనతో చాలా సార్లు సినిమా అనుకోవడం, మనం చేయలేకపోవడం అలా జరుగుతుంటది. ఈ కథకి ఒక పెద్ద మనిషి, గ్రామ సర్పంచ్, తర్వాత ఒక బాధ్యత గల తండ్రి, ఫ్రెండ్లీగా ఉండే తండ్రి, ఫ్రెండ్లీగా ఉండే భర్త, అన్ని రకాల కోణాలు ఆయన అద్భుతమైన నటుడు. ఏ క్యారెక్టర్ అవలేలాగే చేస్తాడు. అలాగే క్లైమాక్స్ వచ్చేసరికి ఒక మోటివేటర్ లా ఉండాలండి. ఈ ఇద్దరు ఫాదర్లని అతను క్లాస్ స్పీకర్లండి. ఇదంతా రాజేంద్ర గారు చేయగలుగుతారని అనుకున్నానండి. అడిగాం. ఆయన కథ చెప్పగానే వెంటనే కనెక్ట్ అయ్యారైనా. చాలా బాగుంది మహేష్. డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆయన ఏడుస్తున్న డబ్బింగ్ చెప్పాడు. క్లైమాక్స్ ఈ సినిమా హాఫ్ అన్ అవర్ మీరు సినిమా చూస్తున్నట్టు ఫీల్ అవ్వరండి. మీ కళ్ళ ముందు జరుగుతున్న సన్నివేశాల్లో ఉంటాయి. మీ కళ్ళ ముందే జరుగుతుంది అని మీరే మర్చిపోతారు. ప్రేయసరావు ఎంత ఇంపాక్ట్ వచ్చిందో లాస్ట్ హాఫ్ అన్ అవర్, అంత ఇంపాక్ట్, అంత గుండె బరువు, అంత కన్నీళ్ళు, తెలియకుని కన్నీరు ఈ సినిమా వస్తుంది. ఎమోషన్, మంచి ఎమోషన్. ఈ సినిమా చూసిన తర్వాత తండ్రి కూతుర్లు వాళ్ళు థియేటర్నే హక్ చేసుకోవచ్చు అని అంత ఎమోషన్స్ ఉంటాయండి సినిమాలో. అంటే ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉంది మీరు తెలుసుకోలేము. అది నేను క్యారెక్టర్ ద్వారా చూపించాను. మీ నాన్నకు నీ మీద ఇంత ప్రేమ ఉంటుందమ్మా, అలాగే మీ అమ్మాయి మీ మీద ఇంత ప్రేమ ఉంటుందండి అని ఈ క్యారెక్టర్ ద్వారా చెప్పాను. సూపర్. సో సినిమాలో చూసినట్టయితే పక్క ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ క్యారెక్టర్స్, ఇంకో పక్క కొత్త క్యారెక్టర్స్, లేటెస్ట్ టీనేజర్స్, అంటే మీన్ ఫ్రెషర్స్ ఉన్నారు. సో వీళ్ళిద్దరితో వర్క్ చేయడం ఒకటి ఎట్ ఏ టైం, అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అండ్ పక్క ఫ్రెషర్స్ వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? హ్యాపీ అండి, హ్యాపీ. ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉందో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి, వాళ్ళంతా ఆరితేరిపోయి ఉంటారు. వాళ్ళకి ఒకసారి చెప్పేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది మైండ్ లోకి. వీళ్ళకి అన్నట్టు ప్రతిదీ చెప్పి యాక్షన్ చేసి చూపించి ఇలాగమ్మా ఇదమ్మా ఇదమ్మా ఇది అని చెప్పి, కానీ వీళ్ళు కూడా చెప్పగానే బాగా గ్రహించేవారండి, బాగా చేశారండి, అద్భుతంగా చేశారు యాక్టింగ్. సో ఈ టైటిల్ విషయానికి వస్తే పిఠాపురంలో అలా మొదలైంది. టైటిల్ పెట్టడానికి గల రీజన్ ఏంటి? మా ఏరియా పిఠాపురం సార్ నాది. ఓకే. నేను మా ఏరియాలో చాలా మందికి మా డైరెక్టర్ తెలుసు అందరికీ. అంటే మాతో చదువుకున్న క్లాస్మేట్స్ రకరకాల ఊర్లో ఒక కాలేజీలో కానీ ఒక హై స్కూల్లో చదువుకున్నాం అనుకోండి, స్టూడెంట్స్ ఒక్కొక్కరి నుంచి ఒక ఉంటారు కదా, ప్రతి ఒక్కరు చెప్పుకుంటుంటే అది నా ఫ్రెండే, అది నా క్లాస్మేటే, వాడు నాకు జూనియరే, నాకు సీనియరే, ఇలాగెలా చెప్పుకుంటుంటారు. కానీ నేను వెళ్ళింది తక్కువ అండి. ఏదో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇళ్లలో ఏదో ఫంక్షన్ పెళ్లిళ్ళు అంటే జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోవడం తప్పితే, ఈ ప్రతి ఒక్కరిని కలవడం అన్నది కష్టంగా ఉండేది. అంటే ఆ పెళ్లిలో కలిసిపోవడం తప్పితే. ఈ పిఠాపురంలో అన్న ఎలక్షన్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు తెలిసిన దగ్గర తర్వాత వాళ్ళంతా నాకు ఫోన్ మీద ఫోన్లు ఇక్కడ చేస్తున్నారు అనేసి, సార్ నాకు క్యాన్వాసింగ్ వెళ్ళాలనిపించింది. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం అండి. చిరంజీవి గారు అంటే విపరీతమైన అభిమానం అండి. మెయిన్ చిరంజీవి గారి అభిమానం అంటే అభిమానం అలాగా పవన్ కళ్యాణ్ గారి మీద. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మా కాన్స్టిట్యూన్స్ లో బంపర్ మీద నెగ్గాలి, కొడతా బతిపై మనం కూడా వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు ఎవరికీ తెలియదంటే నాకు నేనుగానే నా సైన్యాన్ని వేసుకుని ప్రచారం చేసాము. అలాగే చేస్తున్నప్పుడు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు, వాళ్ళకి సంబంధించిన ఎవరు మా ఊరు రావట్లేదు, ఎవరెవరో వస్తూ పోతున్నారు, తెలియని వాళ్ళతో మాకేంటంటే నేను మీకు ఏం కావాలి చెప్పండి, నేను మాట్లాడిన ఉన్నాను కదా, మీకు ఇక్కడ ఉండే కదా, నేను బయట కాదు కదా అంటే, సరే పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత మా ఊరు తీసుకురావాలి అంటే ఓకే కన్ఫర్మ్. ఆయనతో ఫోటోలా ఓకే, తర్వాత నువ్వు కూడా ఇక్కడ షూటింగ్ చేయాలని. మీరు నెగ్గించంటే బాబు అన్ని చేస్తాను కదా, మీరు చేయండి, నేను ఇక్కడే పెడతా షూటింగ్ నన్ను. ఇచ్చిన మాట ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు మంచి మెజార్టీతో నెగ్గారైనా దాని ప్రకారంగా నేను అక్కడే షూటింగ్ పెట్టానంటే టైటిల్ కూడా అదే పెట్టా. సో ఇప్పుడు మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, సో అదే దీని మీద రాస్తారు. మీ ఫస్ట్ సినిమా రైటర్ యాక్చువల్లీ పోసాని కృష్ణమూర్తి గారు. ఆయన మీకు ఫస్ట్ రైటర్, మీకు మంచి హిట్ ఇచ్చారు కారణం. ఇంకో పక్క మీకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారు. అయితే పోసాని కృష్ణమూర్తి గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివ్ గా మాట్లాడుతూ నెగిటివ్ గా ఇచ్చేస్తారో మీ ఫీలింగ్ ఎలా ఉండేది? నేను అప్పుడు బాధపడేవానండి. అంటే పోసాని మురళి గారు అలా మాట్లాడకూడదని నేను ఫీల్ అవుతుండేవాడండి. ఒకటి సందర్భంలో కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది, ఎమోషన్ లో మాట్లాడేసాను ఎవరైనా. బట్ ఏంటంటే అది పొలిటికల్ స్టంట్ అండి. ఇప్పుడు ఆయనకి ఏంటంటే పొలిటికల్ ప్రెజర్ ఉంటుందండి, ఇలా మాట్లాడడం స్క్రిప్ట్ లో వస్తుంటాను అందరికీ.
అవును. నువ్వు ఇలా మాట్లాడంటే ఇలా మాట్లాడడం అంతే. ఇది అందరూ అంటూ ఉంటారు స్క్రిప్ట్ వస్తుంది, స్క్రిప్ట్ తగ్గట్టే మాట్లాడింది. నిజమేనా? అది వాస్తవేనా? నిజమే. పోసాన్ గారు చెప్పారు మీకు విషయం? పోసాన్ గారు చెప్పారని కాదండి, నాకు తెలుసు అంతే. ఓకే. నాకు వైసీపీలో ఉన్న వాళ్ళు కొంతమంది లీడర్స్ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అలా మాట్లాడమంటే మాట్లాడాలి తప్పదు. మాకు ఆర్డర్ స్క్రిప్ట్ వస్తుంది, మాకు మాట్లాడాలి, మేము యాక్టర్లు కాబట్టి యాక్ట్ చేసి పోవాలి. బాధపడ్డారు అయితే పోసాన్ గారు అలా మాట్లాడినప్పుడు? అప్పటి నుంచి నేను ఫీల్ అయ్యాను. తర్వాత చెప్పా అంటే అతను కూడా బాధపడ్డాడండి. బట్ ఏంటంటే చిరంజీవి గారు అంటే మళ్ళీ ఇష్టం పోసాన్ గారికి బాగానే. ఆయన ఇప్పుడు కథ కూడా రెడీ చేసుకున్నాడు చిరంజీవి గారి కోసం. ఓకే. సో బ్రహ్మానందం గారు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ అవ్వడం జరిగింది. అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉందంటారు? అంటే ఇంపాక్ట్ అంటే గ్యారంటీగా ఇంపాక్ట్ ఉంటుందండి. బ్రహ్మానందం గారు ఆయన ఎప్పుడు సంవత్సరంగా వాయిస్ ఇవ్వరండి, ఎవరికి ఇవ్వరు, చేయరు, చెప్పరు. ఏదో ఒక సినిమా చేశారట మధ్యలో, ఒక సినిమాకి చెప్పారట, అది బాగా ప్రెజర్ తోటి. ఈ సినిమాకి ఏంటంటే నాకు ఆయన చాలా నా వెల్వేషన్ ఉంటుంది బ్రహ్మానందం గారు. ఓకే. నేను మంచి పొజిషన్ లో ఉండాలి, మంచి హిట్, మళ్ళీ గ్యాప్ వచ్చింది మహేష్, మంచి హిట్ కొట్టాలి మహేష్ అని నేను ఒకసారి కలిసినప్పుడు చెప్పి ఏమైనా నేను లేనంటే దీంట్లో అంటే లేదండి షూటింగ్ అంతా అక్కడ పిఠాపురం చేశాను అంతానే, ఇంకా ఇలా విధంగా జరిగింది దీంట్లో సరైన అంటే మీరు చేసి క్యారెక్టర్ లేదంటే నేను పలా క్యారెక్టర్ అయితే నేను చేసేవాడు కదా అన్నాడు. ఒక క్యారెక్టర్ కూడా పట్టుకున్నాడు, ఈ క్యారెక్టర్ నేను తిరగ తీసేసేవాడిని. ఈసారి చేద్దామని సార్, ఇంకా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది కదా, నేను లేకుండా చేసావయ్యా, నీ ఫస్ట్ సినిమాలో ప్రేయస్ రవిలో ఉన్నాను నేను, ఫస్ట్ సినిమాలో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్నప్పుడు ఉండాలి కదా అన్న, మీరు లేకపోతే మీ వాయిస్ ఉంటుంది కదా సార్ అన్న. ఓకే. సో రాజేంద్ర ప్రసాద్ గారు బ్రహ్మానందం గారు ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అవును. ఒక 4 months బ్యాక్ 5 months బ్యాక్ ఇద్దరు ఒక చిన్న ఇష్యూ కూడా నడిచింది. దాని అప్పుడు మీరేమంటారు? ఇద్దరు మీకు కూడా బాగా క్లోజ్? అవునండి, ఇద్దరు క్లోజ్ అండి. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు మెంటాలిటీ ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల మెంటాలిటీ సార్ అది. ఆయన ఇంట్లో ఎలా ఉంటారో, బయట ఎలా ఉంటారో, సెటిల్ ఎలా, అందరూ ఒకే రకంగా ఉంటారు. ఆయన తర్వాత రెండోదంటే మీడియా కూడా తన మనుషులు అనుకుంటారు ఫస్ట్. సరదాగా అనేస్తాం జనరల్ గా మన నలుగురిలో పర్సన్ వచ్చి ఎలా మాట్లాడుకుంటాం అలా వచ్చేస్తుంటది అన్నది. అది అలవాటు అంతా. నేను పెద్ద మన సీరియస్ గా తీసుకొచ్చి పర్లేదు. ఎందుకంటే బ్రహ్మానందం గారికి చాలా ఇష్టం రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు, బాగా ఇష్టం. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా చేస్తున్న సినిమాలో ఆహా నా పెళ్ళంటి సినిమాలో బ్రహ్మానందం గారికి ఆస్మా దగ్గర నుంచి బాగా గుర్తింపు వచ్చిందండి. ఆ టైంలో బాగా ఎంకరేజ్ చేస్తుంటారు రాజేంద్ర ప్రసాద్ గారు. బ్రహ్మానందం గారు చాలా మంచి ఫ్రెండ్స్ అన్నది. సార్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ వెళ్ళిపోదాం. మీరు ఇప్పుడు డైరెక్ట్ చేసిన ఫిల్మ్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏది? ప్రేయస్ రవి. ప్రేయస్ రవి. ఇంకా అసలు ఇంకా లేదు. ఇది మరి పిఠాపురంలో ఇప్పుడు చేసిన సినిమాలు, రిలీజ్ సినిమా జనం తెలిసిన సినిమాలు అవే కదండి. ఇది సెకండ్ ఇన్నింగ్ సినిమా ఇది. ఓకే. స్క్రిప్ట్ ఆర్ కాస్టింగ్, వాట్ మ్యాటర్స్ యు మోర్? స్క్రిప్ట్. ఓకే. వన్ యాక్టర్ యు వుడ్ లవ్ టు వర్క్ విత్ అగైన్ అండ్ అగైన్? శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారితో అట్లా ఫస్ట్ సినిమా అండి. ఫస్ట్ సినిమా హీరో అన్నప్పుడు ఎలా ఉంటుందంటే నాకు అది ఒక మేలు బంగారం, మంచి బంగారం అండి. బంగారం అన్నప్పుడు నేను ఒక బ్రహ్మాండ చేసేవాడిని. అంటే నాకు ఎలా కావాలో అలాగా చేసే యాక్టర్. సో శ్రీకాంత్ గారితో మళ్ళీ చేస్తాను. ప్రేయస్ రవి 2 చేస్తాను. ప్లాన్ ఉంది అయితే ప్రైజ్ ఉందండి. చాలా మందికి చాలా గుడ్ న్యూస్ ఇది. సూపర్ సార్. మీరు బాగా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది ఇప్పుడు దాకా చేసిన వాటిలో? ప్రేయస్ రవి. మీరు ఎక్కువ అడ్మైర్ చేసే డైరెక్టర్? దాసనారాయణ. మిస్ అవుతున్నారు దాసనారాయణ అంటే ఆయన మిస్ అయిన సినిమాలో చూస్తుంటాం కదండి. ఇంకంతా ఆయన ఉన్నట్టే లెక్క. ఇప్పుడు దాకా మీరు ఎదుర్కొన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇది ఇండస్ట్రీలో? ఛాలెంజ్ అంటే నాకేం జరగలేదు సార్. ఛాలెంజింగ్ గా నేను వెళ్ళి చేయలేదు. అంటే నేనంటే డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, సురేష్ లో అవ్వాలనుకున్నా, అయ్యాను అంతే. అంటే ఛాలెంజ్ అంటే త్రూ అవుట్ ద ప్రాసెస్ లో మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు బాగా భయంకరమైన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏదైనా ఎదురైందా? అంటే ఛాలెంజ్ అంటే ఎలాగంటే ఎటువంటి లేదంటే మీరు ఏదైనా చేద్దాం అనుకుని చేయలేకపోవడం కానీ, చేసింది ఆగిపోవడం కానీ, అలాంటివి ఏదైనా? అంటే నేను ఒక సినిమా చేశాను, ఈ రోజు రిలీజ్ చేయలేకపోయా. ఓకే. అది ఒక ఉంటుంది, బట్ అవుతుంది త్వరలో. అది కూడా ఎవరు హీరో ఏంటని తెలుసుకోవచ్చు సార్? అది భాగ్యరాజ్ గారు అబ్బాయి అండి. ఓకే. శాంతన్ భాగ్యరాజ్ సినిమా నేనే ఓన్ ప్రొడ్యూస్ సినిమా చేశా. సో అది ఆగిపోవడం కొద్దిగా కాపీ వచ్చింది, కొన్ని కారణాలు అలా పెండింగ్ పడింది. త్వరలో వస్తుంది, అది బయటకు వస్తుంది. మ్యూజిక్ ఆర్ విజువల్స్, మీకు ఏది స్టోరీ టెల్లింగ్ కి బాగా ట్రై చేస్తుంది అనుకుంటారు? మ్యూజిక్. వన్ అడ్వైస్ యు వాంట్ టు గివ్ టు అప్కమింగ్ డైరెక్టర్స్? అంటే మనం కంటెంట్ అనుకుంటే కంటెంటే నమ్మాలి తప్ప క్యారెక్టర్ నమ్మొద్దు. అంటే ఆర్టిస్టులు పెట్టుకోవద్దు. కంటెంట్ ని బాగా రాసుకున్నారు అనుకోండి, అది ఎటువంటి ఆర్టిస్ట్ అన్నా పనిచేస్తారు. ఇప్పుడు నా సినిమాలు చేశారండి, కంటెంట్ బలంగా ఉంది కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారండి.
కంటెంట్ ఆర్టిస్ట్ చూసుకోవద్దు అంటాను. ఆర్టిస్ట్ చూసుకుంటే కంటెంట్ వీక్ అయిపోద్దాం. కంటెంట్ మెయిన్ కంటెంట్ చూసుకోమని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మెయిన్ ఏంటంటే ఈ సినిమా థియేటర్లో చూడండి. థియేటర్లోనే ఆ ఎమోషన్స్ ఉంటాయండి. థియేటర్లోనే చాలా మంది ఉంటారు, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కూడా మీకు తెలుస్తుంటుంది. ఇది ఓటీటీలో వస్తుంది కదా, 2 నెలలు వస్తుంది, 3 నెలలు వస్తుంది, ఓటీటీలో చూద్దాం అనుకుంటే మీరు చాలా మిస్ అయిపోతారు. ఈ సినిమా రిలీజ్ రోజు చూస్తే మీలో మీరు చేసిన తప్పులు తెలుసుకుంటారు. ఈ సినిమా మీకు ఒక విధంగా చెప్పాలంటే ఒక మిర్రర్, మీలో ఏముందో అన్నది మీకు కరెక్ట్గా చెప్పే సినిమా అండి. ఈ May 1 పిఠాపులు అలా మొదలైన సినిమా వస్తుంది. మీరందరూ తప్పకుండా చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.